అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసాం. 31 జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్. నేను మార్నింగే చెప్పిన గంటకి 2 గంటలకి అర్ధ గంటకి అయితే అప్డేట్ మారిపోతూనే ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయితే వర్కులని 37 డేస్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద వినాయకుని ఎట్లా చేస్తారు ఏందనేసి అయితే యావత్ మొత్తం తెలంగాణ కాదు మొత్తం భారతదేశం ఎదురు చూస్తుందన్నమాట. అందులో నేను కొన్ని అసలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న విధంగా అయితే నాకు అనిపిస్తుంది. సో మార్నింగ్కి ఈవినింగ్ ఇప్పుడు అప్డేట్ ఏముంది, వర్క్ ఏమేమి జరిగిందని ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడుకుందాం. అదేవిధంగా ఖైరతాబాద్ మహా గణేశుని 14 చేయిలు అయితే పెట్టేసారు. ఆ 14 చేయిలకు హస్తాలు అంటే లడ్డు చేయి, ఆయుధాల చేయిలు, ఆశీర్వదించే చేయిలు, ఆ చేయిలు ఇంకా పెట్టలేరు. ఆ చేయిలు కూడా ఫిక్స్ చేసేసి వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కటి జూమ్ చేసి డీటెయిల్ పాయింట్ మాట్లాడడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాత వాళ్ళు చూస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ప్రజెంట్ అయితే మన గణేశుని అయితే 7 తలలు కనిపిస్తున్నాయి చూడండి. మధ్యలో గణేశుని తల, తొండం, అండ్ అదేవిధంగా రైట్ సైడ్ 3 తలలు, లెఫ్ట్ సైడ్ 3 తలలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశునికి 14 చేయిలు ఉన్నాయి కదా. 14 చేయిలకు సంబంధించి అయితే 7 హస్తాలు, ఇటువైపు 7 హస్తాలు, లెఫ్ట్ సైడ్ 7 హస్తాలు, రైట్ సైడ్ 7 హస్తాలు పెట్టడం కూడా జరిగిపోయిందనమాట. అక్కడ ఒక అన్న నడుచుకుంటూ వస్తుంది చూడండి. అన్న బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ చూడండి, అక్కడ మనకు ఖైరతాబాద్ గణేశుని లడ్డు పెట్టే చెయ్యి అనేది వచ్చింది చూడండి. సో మిగతా వెనకాల 6 చేయిలు ఏంటంటే ఆయుధాలు పట్టుకొని ఉంటాయి అండ్ ఆశీర్వదించే చేయిలు ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేశుని రైట్ సైడ్లో చెయ్యి మనకు ఆశీర్వదించే చేయిని కూడా పెట్టేసారు. అండ్ వెల్డింగ్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి చూడండి. మనకైతే 14 చేయిలతోని 7 సర్పాలతోని 7 తలలతోని మనకు ఈసారి ఖైరతాబాద్ మహా గణేశుడు మట్టితోని, అది కూడా 70 అడుగుల కంటే పైనతోనే అయితే మనకు దర్శనమిస్తుంది 2024లో. సో మ్యాక్సిమం జూమ్ చేసినా, సో ఇంతకంటే జూమ్ చేసి పలిగిపోతుంది. ఇప్పటికే చిమ్మ కనిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. సో తొండం కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ కొంచెం కిందికి వస్తే బొజ్జ భాగం దగ్గర అండ్ ఛాతి భాగం దగ్గర పైన తలలకి మొత్తానికి అయితే మనకు జాలి పెట్టేసిరు అనమాట. అండ్ నిన్న ఈవినింగ్ అయితే మొన్న నైట్ అయితే మనకు ఒడిశా నుంచి 8 మంది మట్టి కళాకారులు కూడా రావడం జరిగింది. అండ్ నిన్న ఈవినింగ్ నుంచి మనకు మట్టి పనులు కూడా మొదలు పెట్టేసారు. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మనకు బంకమట్టి పనులు కూడా వరిగడ్డి తీసుకొని బంకమట్టితో కూడా పనులు మొదలు పెట్టేసారు అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మార్నింగ్కి ఇప్పటికి ఎంత అప్డేట్ ఉందో అనేసి అయితే చూద్దాం. సో ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ చందాలు కూడా స్టార్ట్ చేసేసారు అనమాట. ఇక్కడ చూసుకుంటే చందా బుక్. సో చాలామంది అడుగుతున్నారు కదా చందా స్టార్ట్ అయిందని. సో ఫైనల్ అయితే చందా స్టార్ట్ అయిపోయింది. చందా తీసుకోవడం, స్వీకరించడం. సో ఇక్కడైతే మన ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గర మనకి ఇక్కడైతే ఏదైతే చిన్న మండపం వేసిరో, ఇక్కడ మండపం చిన్నది. సో ఈ మండపంలో అయితే మనకు చందాలని స్వీకరిస్తారనమాట. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మనకి పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మనకు అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా వస్తాయి. ఆ ఫోన్ నెంబర్స్లో మీకు బయట నుంచి కూడా మీరు ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ గడ్డిని కొంచెం తీసుకొని వచ్చి వాళ్ళకు తగిన విధంగా వీళ్ళు షేపులు చేసుకొని రెడీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మార్నింగ్ నుంచి అయితే వీళ్ళు ఏదైతే మట్టి ఉందో సిమెంట్ కలర్లో, అంటే బంకమట్టికి సంబంధించిన పౌడర్ ఏదైతే సంచులలో ఉందో, ఇవే సంచులు అన్నమాట ఇక్కడ. సో ఈ సంచులలో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని మంచిగా నీట్గా అయితే కలుపుతున్నారు అనమాట. సేమ్ ఎట్లా వస్తుంది అంటే మనకి బంకమట్టి అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సేమ్ టు సేమ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఏదైతే చెరువులో బంకమట్టిని చూస్తామో అదే విధంగా అయితే ఇక్కడ వస్తుంది. సో ఈ బంకమట్టితో మనకి ఏదైతే మనం చపాతీలు చేస్తామో, అంటే ఇంట్లో చపాతీ వస్తుందో చపాతీ ఆకారంతో అయితే వీళ్ళు గడ్డిని పెడుతున్నారు. ఆ గడ్డికి పెట్టి ఆ గడ్డిని మొత్తం ఏదైతే బంకమట్టి ఉందో ఆ బంకమట్టితో మొత్తం నింపేస్తున్నారు అనమాట. సో చూసుకుంటే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మార్నింగ్ నుంచి అయితే చిన్నగా సన్నగా అయితే చేసిరు, అంటే చిన్న సైజులో చేసిరు అనమాట. ఇప్పుడు చూసుకుంటే పెద్ద సైజులో చేస్తున్నారు చూడండి. సో ఇట్లా తయారు చేసి ఒక వైపు అయితే మొత్తం పేర్చి పెట్టేసిరు, ఒక మొత్తం చాలా వరకు అయితే చేసిరు. సో ఇంకో వైపు అయితే ఈ విధంగా అయితే గడ్డిని మొత్తం పచ్చిగా చేసి ఈ విధంగా అయితే సైడ్కి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక కార్పెంటర్ అనే వాళ్ళు అయితే ఈ వైట్ కలర్లో ఉన్న పౌడర్ని కలుపుతున్నారు. అండ్ గడ్డి ఏదైతే తట్టు ఉందో ఆ తట్టును ముంచుతున్నారు, మొత్తం కవర్ అంటే మొత్తం పెట్టేస్తున్నారు అనమాట. ఏదైతే మండపం ఉందో రైట్ సైడ్ ఉన్న మండపానికి పెట్టేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం సైడ్కి పెట్టేసారు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ నుంచి రెడీ చేసిన మొత్తం ఇక్కడ తీసి పెట్టేసారు. మొత్తం మార్నింగ్ నుంచి ఈరోజు అయితే తయారు చేస్తున్నారు మొత్తం ఇంతగానం అయితే అయినాయి అనమాట. సో చూడండి ఇదంతా ఇంకా మొత్తం బ్యానర్ అయితే వేసారు పైన. సో ఇదన్నమాట. అండ్ గడ్డి కూడా చూసుకుంటే మొత్తం గడ్డి నిన్న అయితే ఎంతగానో గడ్డి ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు గడ్డి మొత్తం కాలైపోయింది చూడండి. మళ్ళీ గడ్డి వస్తూనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ
ఇది ఏవైతే మనకు సైడ్లకు బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ గణేషునికి సైడ్కి సంబంధించి వేరే విగ్రహానికి సంబంధించి ఏమైనా షేపులు రెడీ చేయాలంటే కూడా ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటితోనైతే రెడీ చేస్తారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నారు ఈ గడ్డితోని. అంటే ఎలాంటి షేప్ వచ్చినా ఎలాంటి షేప్ కావాలన్నా కూడా వాటితోనైతే రెడీ చేస్తారు. సో ఇక్కడ పక్కన మనకు పైప్తోని ఈ డ్రమ్ములో మనకు మట్టి కలుపుకుంటున్నారు. దీనికి సంబంధించి మట్టి కలుపుకొని దీంట్లో నుంచి అయితే తీసుకోవాలి. ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకు ఇవన్నీ చూడండి, మార్నింగ్ నుంచి అయితే తయారు చేసి ఇక్కడైతే తీసుకొని వచ్చి పెట్టారు అనమాట. సో క్లియర్ అయితే కనిపిస్తుంది. సో ఇవి మట్టి పనులు అయితే ఇవి జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి మనకు కార్పెంటర్ అన్న వాళ్ళు ఏదైతే మొత్తం మనకి తాడిపత్రి అదే మన తట్టు సంచిని తడిపి ఏదైతే మండపానికి పెడతారో అది ఆల్మోస్ట్ దగ్గర అంటే అయిపోవడానికి అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా మొత్తం పైన కూడా పెడతారు. ఇప్పుడు మనం ఒక విగ్రహాన్ని చూసినా ఏదైనా మండపాన్ని చూసినా మన కళ్ళకు కనిపించేంత వరకే పెడతారు, కానీ ఇక్కడ చూసుకుంటే మనకు మండపం పైన కూడా పెడతారు. అంటే ఎక్కడ కూడా పొరపాటు జరగవద్దు, ప్రతి ఒక్కటి డీటెయిల్ ఉండాలనేసి అయితే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. మొత్తం పైన కూడా పెడతారు, దీనికి పైన కూడా పెడతారు చూడండి. మండపం పైన కూడా ఉన్నాడు ఒక బ్రదర్, అక్కడ పెడతారు. ఈ విధంగా అయితే పెడతారు అన్నమాట. కనిపిస్తుంది కదా క్లియర్గా మీకు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం కంప్లీట్గా మొత్తం వైట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మండపం దగ్గర మట్టికి సంబంధించిన పనులు అయితే ఈ విధంగా అయితే ఒకసారి ఏ విధంగా చేస్తున్నారో కూడా చూడండి ఒకసారి మీరు. కనిపిస్తున్నాయి కదా. సో ఇదన్నమాట. ఒక్కసారి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళేసి వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయని చూసుకుందాం. సో ఎగ్జాక్ట్ అయితే మనం పాదాల దగ్గరకు వచ్చాం. పాదాల లోపల అయితే ఇంకా వెల్డింగ్ పనులు అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ వెల్డింగ్ పనులు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వీటికి కూడా జాలి పెట్టేసి ఏదైతే వైట్ కలర్తో తడిపిన తట్టు సంచి ఉందో అది కూడా పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. కొంచెం పైకి చూసుకునే అంతా జాలి పెట్టి మనం పైనుంచి ఏ విధంగా చూసినామో అంటే దూరం నుంచి ఏ విధంగా చూసినా అదే విధంగా అవుతుంది. అండ్ ఎక్కడైతే ఇక్కడ వెల్డింగ్ పనులు అయితే ఇక్కడైతే మెరుపులు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి వెల్డింగ్ చేస్తారు. ఎక్కడైతే వెల్డింగ్ చేస్తారో అక్కడ ఆ ప్లేస్ అయితే మనకు హస్తం అన్నమాట. ఏవైతే చేతులు పెట్టి ఫిక్స్ చేస్తున్నారు మనకు 14 హస్తాలు అంటే మన చేయిలు అన్నమాట. సో ఆ చేయిలకు సంబంధించి పెట్టేసి మనకు వెల్డింగ్ అనేది చేస్తున్నారు అనమాట. సో ప్రజెంట్గా మన కార్పెంటర్ అన్న వాళ్ళు అక్కడ మనకు వైట్ కలర్ తడిపి పెడుతున్నారు కదా, అది కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు ఇక మొత్తం ఫుల్గా కంప్లీట్ చేయడానికి. సో ఇంకా కొంతమంది ఇక్కడ మనం చూసుకుంటే గణేష్ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపానికి మొత్తం జాలి పెడుతున్నారు అనమాట. ఈ రోజు నైట్ వరకు అయితే మ్యాక్సిమం జాలి పెట్టడం అయితే అయిపోతుంది అనమాట నాకు తెలిసి. సో ఈరోజు నైట్ వరకు అయిపోతుంది జాలి పెట్టేస్తారు ఈరోజు. సో ఈరోజు అయిపోతుందంట. సో ఈరోజు అయిపోతే మనకు రేపటి నుంచి సేమ్ మనకి ఎక్కడైతే మనకు రైట్ సైడ్లో ఉన్న మండపంకి ఏ విధంగా అయితే వైట్ కలర్ పెట్టి తట్టు సంచిది సేమ్ అదే విధంగా ఈ మండపానికి కూడా పెట్టేస్తారనమాట. సో ఈ విధంగా ఇక్కడైతే జరుగుతుంది. అండ్ ఒక్కసారి మన బ్యాక్ సైడ్ ఏదైతే మండపం బ్యాక్ సైడ్కి వెళ్దాం. సో చేతులు ఇంకా కొన్ని చేతులు ఉన్నాయి, అవి కూడా పైకి షిఫ్ట్ అయిపోతాయి. సో ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే కొన్ని షేప్లకు సంబంధించి అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ పాములకు సంబంధించి వర్క్ చేస్తున్నారు పాములు. సో పాము షేప్ కూడా కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ. సో షేప్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఎగ్జాక్ట్ సో వెనకాల 7 సర్పాలు వస్తాయి కదా, ఆ సర్పాలకు సంబంధించి ఇదన్నమాట కనిపిస్తుంది కదా. సో ఇది సో ఇక్కడ వర్క్ చేసేంత వరకు అయితే ఏం తెలియదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గడ్డి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ గడ్డి ఏంటంటే మన సేమియా ఉంటుందా, ఆ సేమియా లాగా ఉంటుంది మొత్తం సన్నగా. సో చూడండి ఎంత సన్నగా ఉందో మొత్తం సేమియా లాగా. మనం ఏదైతే రంజాన్ స్పెషల్ అంటామో ఆ సేమియా లాగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే కబూర్తర్ జాలి అంటారు అన్నమాట. ఇది కబూర్తర్ జాలి నాకు కూడా తెలియదు. గడ్డి కూడా వచ్చేసింది, గడ్డి వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఫాస్ట్గా అయితే వర్క్ కూడా జరుగుతుంటాయి. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేష్ దగ్గర 31 జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయితే ఇంకా ఫాస్ట్గా జరగాలి వర్క్స్ అయితే. చాలా తక్కువ డేస్ ఉన్నాయి, ఇంకా 37 డేస్ మాత్రమే ఉందన్నమాట. సో ఇది ఇంకా చాలామంది భక్తులు టెన్షన్ పడుతున్నారు అసలు వర్క్ అవుతుందా లేదా అది అనేసి. సో వర్క్ కావాలి, టైం వరకు అయితే దర్శనం ఇవ్వాలి ఖైరతాబాద్ మహా గణేశుడు అయితే.